అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు, ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. హంటర్ కు క్షమాభిక్ష ఇవ్వబోరని అతడు దోషిగా తేలిన సందర్భంలో స్పష్టంగా పేర్కొన్న బైడెన్ ఇప్పుడు మాట మార్చారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయ పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని, డెలావేర్, కాలిఫోర్నియాలో హంటర్పై నమోదైన కేసులో అతడికి ఇప్పటికే కోర్టులు శిక్ష విధించాయి. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నారని బైడెన్ తన నిర్ణయంపై వివరణ ఇచ్చారు.